హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు నేను ఆలు పరాటా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఆలుల్ని కడిగి కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించినవి పొట్టు తీసేసి ఇలా స్మాష్ చేసుకొని చేసిన బంగాళదుంపలోకి జీలకర్ర పౌడర్ కొంచెం యాడ్ చేసుకోవాలి. జీలకర్ర పౌడర్ ఒక హాఫ్ స్పూన్ మందం నేను కలుపుతున్నాను. ఆ తర్వాత ఎవరెస్ట్ గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత గరం మసాలా తర్వాత ధనియాల పౌడర్ కూడా ఒక స్పూను యాడ్ చేస్తాను. ఆ తర్వాత ఆమ్చూర్ పౌడర్ అంటే మామిడికాయ ముక్కల్ని ఎండబెట్టి పౌడర్ చేసేదనమాట. దాన్ని ఆమ్చూర్ పౌడర్ అంటారు. అది కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయలు, అవి సుమారుగా ఒక 3 ఉల్లిపాయలు చిన్నవి. ఆ తర్వాత కొత్తిమీర, వెల్లుల్లి, మిర్చి ఈ మొత్తము కట్ చేసి బంగాళదుంపలోకి వేసుకోవాలి. ఆ తర్వాత ఇది మొత్తం మసాలాని బాగా మిక్స్ చేసుకొని దాంట్లోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని సాల్ట్ తగినంత కలుపుకోవాలి. ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని మొత్తం ఈ మిక్చర్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని దీన్ని మూత పెట్టి ఓ పక్కన పెట్టేయాలి. వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పరాటా కోసము గోధుమ పిండిని తీసుకొని అందులో 3 స్పూన్లు ఆయిల్, వాము, వాటర్ పోసి ఇలా ముద్దలాగా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత చపాతీ ముద్దను తీసుకొని బాగా చిన్న చపాతీ లాగా చేసుకొని ఆ చపాతీలోనే కొంచెం మసాలాను స్టఫింగ్ చేసుకోవాలి. 1 స్పూను లేదంటే 2 స్పూన్లు ఎంత మనకి తగినంత మసాలాని మనం చేసుకునే చపాతీని బట్టి ఉంటుంది. మసాలాని దాంట్లోకి స్టఫింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చపాతీ చేస్తున్నాను. ఇలా కొంచెం చేసిన తర్వాత దాంట్లోకి 2 స్పూన్లు అయితే నేను మసాలాను తీసుకుంటున్నాను. అది మన చాయిస్ అన్నమాట. మసాలా ఎక్కువ పెట్టుకోవాలా, కొంచెం తక్కువ పెట్టుకోవాలన్నది. నేను ఇలా మసాలా పెట్టుకొని బాగా క్లోజ్ చేస్తున్నాను. దీన్ని దగ్గరగా క్లోజ్ చేసి బాగా క్లోజ్ చేసి తర్వాత చపాతీలాగా మళ్ళీ రెండోసారి చపాతీలాగా చేసుకోవాలి. ఆ చపాతీలాగా ఇలా మొత్తం రౌండ్గా చేసుకొని చపాతీలాగా రుద్దుకొని పరాటా చేసుకోవాలి. ఈ పరాటాకి మరీ ఎక్కువగా ప్రెస్ చేయొద్దు. ముందుగా చేత్తో కొంచెం అలా ప్రెస్ చేసి ఆ తర్వాత చపాతీ కర్రతో స్లోగా చపాతీ చేయాలి. లేదంటే గట్టిగా ప్రెస్ చేయొద్దు. గట్టిగా ప్రెస్ చేస్తే లోపల ఉన్న కర్రీ బయటకు వచ్చేస్తుంది, మసాలా అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా చపాతీలాగా మళ్ళీ చేసుకున్న తర్వాత హీట్ ఎక్కిన ఆ ప్యానం మీద ఈ చపాతీని వేసి 2 వైపులా చక్కగా కాలేలాగా వేసుకోవాలి. ఇలా మనకి ఎంత కావాలో అంత పెద్దగా చపాతీ పరోటా చేసుకొని పరోటా చేసిన తర్వాత ఇలా ప్యాన్ మీద వేసుకోవాలి. వేసుకొని 2 వైపులా చక్కగా కాలేలాగా పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని ఆయిల్ వేసుకొని 2 వైపులా తిప్పుతూ కాల్చుకుంటూ ఆయిల్ వేసుకుంటూ 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా చక్కగా కాలితే 2 వైపులు కాలితే బాగా చక్కగా పొంగుతా పరాటా వస్తుంది. చూడండి ఎలా పొంగుతుందో పరాటా. ఇలా బాగా 2 వైపులా బాగా కాల్చుకుంటే పరాటా బాగా
పొంగుతా వస్తుంది. ఇక చూడండి పరాటా వస్తుంది. ఇంక ఇంతేనండి. ఇంకా ఇందులోకి ఏమీ అవసరం లేదు. ఇలానే తినేయొచ్చు, లేదంటే పెరుగుతో అయినా తినొచ్చు, లేదంటే సాస్తో అయినా తినొచ్చు. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.